అప్పుడు భరద్వాజుడు తన తపస్సు ముగించుకొని స్నానానికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అందమైన అప్సరసని చూస్తాడు. గ్రిటాచి అనే ఒక అప్సరసని చూస్తాడు. ఆ అప్సరసని చూసినప్పుడు తన ప్రమేయం లేకుండా తన శరీరంలో నుంచి వీర్యము అనేది బయటికి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇది నేను చెప్పాను పైన సరే. ఎస్, అలా వచ్చిన వీర్యాన్ని ఆయన ఒక కుండలో పెడతాడు. ద్రోణ అంటే ఒక వెజిల్. ఆ వెజిల్లో పెట్టినప్పుడు ఆయన తపోశక్తి ఎంతగా ఉంటుందంటే ఆ ద్రోణములో ఆ పిల్లవాడు అనేవాడు డెవలప్ అవుతాడు. జనరల్లీ తల్లి గర్భంలో శిశువు అనేవాడు డెవలప్ అవుతాడు. అలాంటిది ఆయన మహారుషి కాబట్టి ఆయన యొక్క తపోశక్తితో ఆ కుండలోనే ఆ పిల్లవాడు పుడతాడు అనమాట. సో తను కుండలో పుట్టాడు కాబట్టి ద్రోణము నుంచి పుట్టినవాడు కాబట్టి ఆయన పేరు ద్రోణాచార్యుడు అని చెప్పి పేరు వచ్చింది ఆయనకి. సో ద్రోణాచార్యుడు భరద్వాజుని యొక్క ఆశ్రమంలో, తండ్రి ఎట్లయినా ఋషి కాబట్టి ఆయన దగ్గరనే నేర్చుకుంటా ఉంటాడు. అలా ఉన్నప్పుడు పాంచాల్ నగరంలో యజ్ఞసేనుడు అనే వానికి ద్రుపదుడు అనేవాడు పుడతాడు. ఆయన ఆ పుట్టినప్పుడు ఆ రాజ్యంలో దొంగలు పడి తన రాజ్యం అంతా తీసుకెళ్ళిపోతారు. సో ఈయన రాజు చనిపోతే రాజ్యం ఉండదు కదా, చెప్పింది కదా. సో తన పిల్లవాడిని కాపాడాలనే ఉద్దేశంతో ద్రుపదుని తీసుకొచ్చి భరద్వాజుని ఆశ్రమంలో పెడతాడు. అయ్యా, నువ్వు నా కుమారుణ్ణి చూసుకో, నా పరిస్థితి బాగలేదు, నా రాజ్యం ఇట్లా దొంగల పాలయ్యింది కాబట్టి మీరు దయచేసి నా పిల్లవాడిని నీ కుమారునితో చూసుకో అని చెప్పి వదిలిపెట్టి వెళ్తారు. అలా ఎవరిద్దరు ద్రోణాచార్యుడు, ద్రుపదుడు ఒక దగ్గర భరద్వాజుని దగ్గర విద్యాభ్యాసం అనేది మొదలు పెడతారు. బాగా ఫ్రెండ్స్ అయిపోతారు ఇద్దరు. సో అప్పుడు ద్రుపదుడు అంటాడు ఎవరికి, ద్రోణాచార్యునికి, మిత్రమా, నువ్వు నా మిత్రునివి, నేను నీ దగ్గర ఉన్నాను, మీ నాన్న దగ్గర చదువుకున్నాను, నీ కుటీరంలో నేను అన్నం తిన్నాను. రేపు నేను పాంచాల్ నగరానికి రాజు అవుతాను. రేపు అవుతాను కదా, నేను రాజునే, పరిస్థితి బాగలేక ఇక్కడికి వచ్చాను నేను. మా నాన్న తదనంతరము పాంచాల్ నగరానికి నేను రాజు అవుతాను. నేను రాజు అయినప్పుడు ఏంటి, నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను, నువ్వు నా మిత్రునివి. మన ఫ్రెండ్స్ అంటాం కదా, నీది నాది ఏంట్రా, మన ఇద్దరిది, నీదైతే ఏముంది నాదైతే ఏముంది తీసుకో అంటాం కదా, అవునా? సో అలా ఫ్రెండ్స్ అయిన ఇద్దరు ఎవరు, ద్రుపదుడు, ద్రోణాచార్య, వాళ్ళ విద్యాభ్యాసం ముగించుకొని ద్రోణుడు తన తండ్రి దగ్గర ఉండిపోతాడు. ద్రోణుడు పెద్దగా అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, కృపిని పెళ్లి చేసుకుంటాడు. కృపాచార్య ఎవరంటే ఈ పాండవులకి గురువు ఆయన. హస్తినపురానికి రాజగురు అంటే మంచి చెడులు చెప్పేవాడు, ఇది చేయాలి ఇలా చేయాలని చెప్పి. సో ఆ దానికి కృపాచార్యుడు, తన చెల్లెల్నే ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే అశ్వత్థామ. ద్రోణాచార్యునికి కృపికి పుట్టిన సంతానం ఎవరు, అశ్వత్థామ. బాగుంది, చదువుకున్నారు, పెద్దగయ్యారు, పెళ్లి చేసుకున్నారు, సంతానం కలిగింది. అటు ద్రుపదుడు పాంచాల్ నగరానికి వెళ్ళిపోయాడు, పాంచాల్ దేశానికి రాజయ్యాడు, ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు, బాగున్నాడు. ద్రోణాచార్యుడు కటిక దరిద్రంలో ఉన్నాడు. కటిక దరిద్రం అంటే కనీసం తినడానికి కూడా ఏమీ లేదు. అప్పట్లో ఆశ్రమంలో ఉంటే ఒక ఆవు ఉంటే ఏంటంటే, మీరు చూసారు చిన్న బ్రాహ్మణుల దగ్గర ఒక ఆవు ఉండేది. ఒక ఆవు ఉంటే ఏంటంటే ఆవు పాలిస్తుంది, పేడ పెడితే పిడికలుగా చేసి దాన్ని మంటగా చేసి వండుకుంటాము, అంతే కదా. ఒక ఆవు ఉంటే ఒక ఇల్లు గడిచిపోతుంది అనమాట. కనీసం ఒక ఆవు కూడా ద్రోణాచార్యుని దగ్గర లేదు. పిల్లవానికి పాలు తాగడానికి కూడా ఏమి లేదు. వరి పిండిని నీళ్ళల్లో కలిపి ఒకసారి అశ్వత్థామ ఆడుకోవడానికి వెళ్తే పిల్లలందరూ పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగిన తర్వాత పిల్లవాని మూతికి అది ఉంటుంది కదా, ఇట్లా పాలు తాగిన తర్వాత వాని మూతికి ఇట్లా వస్తుంది కదా, ఏమంటారు మేడం తెలుగులో, చమురువా, మీగడ కాదు, తాగిన తర్వాత అదొకటి అట్లా తిన్నాడు అని చెప్పి. సో పిల్లవాళ్ళు మొహాన్ని చూసి అశ్వత్థామ వెళ్ళి ఏడ్చేవాడంట, నాకు అది కావాలి నాన్న, నాకు కావాలని చెప్పి. సో వాళ్ళ దగ్గర పాలు కూడా లేవు. వరి పిండి తెల్లగా ఉంటుంది, నీళ్ళల్లో కలిపి పాలు అని చెప్పి కృపి ఇచ్చేదంట కొడుకుకి. అంత కటిక దరిద్రంగా ఉండేవాడు. సో కృపి ఏమనేదంట, ఇంత దీనస్థితిలో మనం ఉన్నాం,
నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా, నీ మిత్రుడు ఉన్నాడు అన్నావు కదా, పాంచాల్, ఆయన మహారాజు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా సహాయం అర్థిస్తే ఏమన్నా సహాయం చేస్తాడేమో, ఒక 4 ఆవులు ఇస్తాడేమో, కనీసం ఒక 4 ఆవులు ఇస్తే మనకి పాలు ఉంటాయి, దాంతోపాటు మనం మన జీవనం కొనసాగించవచ్చు, వెళ్ళి అడుగుదాం. ద్రోణాచార్యుడు వెరీ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పర్సన్. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం అంటూ తెలియదు ఆయనకి, చాపడు. అలాంటి వ్యక్తి భార్య చెప్పింది, కొడుకు ఆకలితో ఉన్నాడు, తండ్రి ధర్మం ఏంటి, తన పిల్లవానికి ఆకలి తీర్చడం. అడిగి కృపి ఆల్సో డన్ సేమ్ థింగ్. షీ టోల్డ్ ద్రోణాచార్య, ప్లీజ్ విజిట్ యువర్ ఫ్రెండ్. హీ సెడ్ హీస్ యువర్ ఫ్రెండ్, రైట్? హీ హాస్ గివెన్ హిస్ వర్డ్ టు యూ. సరే, సగం రాజ్యం ఇస్తాడు ఇవ్వడు, కానీ కనీసం ఒక 4 ఆవులు ఇస్తాడు కదా. సరే అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన తర్వాత ద్రోణాచార్యుడు తన శిష్యుల్ని తీసుకొని తన భార్య సమేతంగా, తన పిల్లవానికి సమేతంగా పాంచాల్ నగరానికి వెళ్ళారు. చాలా ఆనందంగా, ఫ్రెండ్ అనేవాడు హెల్ప్ చేస్తాడు, చాలా రోజుల తర్వాత మేము కలుస్తున్నాం, ఎంతో ఆనందంగా, ఎంతో ఇదిగా ఆయన పాంచాల్ నగరానికి చేరాడు. ఎవరు మీరు అలా అడిగేసరికి పాపం ద్రోణాచార్యునికి మాటలు రాలేవు. అక్కడే ఆయన ఇదైపోయాడు. మెల్లగా ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయింది, గొంతు బొంగరైపోయింది. అంటే మాట రావట్లేదు గొంతు నుంచి. ఆయన అడిగిన ప్రశ్నకి తన గొంతు అంతా ఎండిపోయింది, మాట రావట్లేదు. ఆ బొంగురైన గొంతుతో, నేను నీ మిత్రుణ్ణి, ద్రోణుణ్ణి, మనం ఇద్దరము భరద్వాజుని ఆశ్రమంలో చదువుకున్నాం. మనం అయితే ఏంటి, చదువుకుంటే ఏంటి, ఎందుకు వచ్చావు? అవును, చదువుకున్నాము, అయిపోయింది. అయితే ఏంటి? మళ్ళీ చనిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ అనుకున్నాడు, కౌగలించుకుంటాడు అనుకున్నాడు, ఆప్యాయంగా పలకరిస్తాడు అనుకున్నాడు. ఎందుకు, ఎవరు నువ్వు అని అడిగాడు. సరే, నేను పలానా ఓన్ అని చెప్పిన తర్వాత కూడా అయితే ఏంటి, అయిపోయింది, మళ్ళీ చనిపోయినాను. అయ్యా, నేను నీ మిత్రుణ్ణి, మనం ఇద్దరము స్నేహితులం, మనం మిత్రుడు అంటాడు ఆయన. మనమిద్దరం మిత్రులు ఏంటి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీకు బుద్ధి లేదా ఆ మాట చెప్పడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగడం ఏంటి, అసలు నీకు నాకు స్నేహం ఏంటి చెప్పడానికి నీకు బుద్ధి లేదా? అసలు మనం ఇద్దరం స్నేహితులు ఎట్లయితాం? నేను రాజుని, నువ్వు కటిక బీద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఏంటి? అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పామయ్యా, అయితే ఇప్పుడు నువ్వు వేసుకొని వస్తావా అడగడానికి? నాకు బుద్ధి ఉండక్కర్లే నీకు? చిన్నప్పుడు ఎన్నో చెప్తాం మనం, అయితే అది అంత నిజం అనుకుంటావా? వచ్చి నన్ను అడుగుతావా? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు పాటు? తన భార్య ఉంది, తన చిన్న కొడుకున్నాడు, తన శిష్యులు ఉన్నాడు, ఆ రాజమందిరంలో మిగతా అందరు ముందు. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి, ఎవరి ముందు చేయి చాచని వ్యక్తి, ఎవరి మాట పడని వ్యక్తి, అలాంటి వ్యక్తిని నిల్చోబెట్టి కనీసము మర్యాద ఇవ్వకుండా, కనీసం బాగున్నావా అని అడగకుండా, తన యోగక్షేమాలు అడగకుండా, ఏమీ అడగకుండా నిండు సభలో ఇంతటి అవమానానికి గురి చేసిన తర్వాత అలాంటి మనిషి ఎలా ఉంటాడు? నిల్చున్న చోటే చనిపోయాడంటే నిజంగా చనిపోయాడని కాదు, తన ఆత్మాభిమానం దెబ్బతినింది. పలు మాట మాట్లాడకుండా, ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు కోపంలో ఆయన ఒక మాట అన్నాడు, ఈయన కూడా ఒక మాట అనొచ్చు కదా. ఏం అనడానికి లేదు ఈయన దగ్గర. నిశ్శబ్దంగా పలు మాట మాట్లాడకుండా, ఇంతటి అవమానానికి గురి చేసిన వ్యక్తిని పలు మాట అనకుండా తన పిల్లవాడిని, తన భార్యని తీసుకొని వెనుదిరిగాడు. ఆ వెనుదిరిగినప్పుడు తన భార్యని, శిష్యులను అన్నాడు, మీరు వెళ్ళండి, కుటీరానికి వెళ్ళండి, నేను వస్తాను. ఎందుకంటే తన భార్య ముందు ఆ బాధను వ్యక్తపరచలేడు కదా. తనకి కొద్దిసేపు ఏం అర్థం కాలేదు, ఏం జరిగింది అసలు. అంతటి అవమానం, అంటే దెబ్బ మీద దెబ్బ అంటాం చూడండి మనం, అలా పడేసరికి అంతటి మహా వ్యక్తి ఏం చేయాలో అర్థం కాలేదు, ఏమనాలో అర్థం కాక బయటికి వచ్చేశాడు. అలా బయటికి వచ్చేసాడు, రాజ్యం బయట వచ్చేసాడు, భార్య పిల్లల్ని పంపించేశాడు. తన తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు తను ఎటు వెళ్తున్నాడో తనకు తెలియట్లేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా నడుస్తున్న క్రమంలో ఒక 100 మంది పిల్లలు, అంటే 105 మంది పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటున్నారు. వీళ్ళు ఎవరితో ఆడుతున్నారు? బంగారు బంతితో ఆడుతున్నారంట. సో దాన్ని బట్టి
ఓహో వీళ్ళు రాజకుమారులు. ఏమైంది, ఆ బంతి వెళ్ళి నూతిలో పడిందంట. క్యాచ్ ఆడుతున్నారు వాళ్ళు. బంతి బావిలో ఉంది. ఆ బావిలో ఉన్న బంతి ఎలా తీయాలనేది మాకు అర్థం కావట్లేదు ఎవరికి. సరే నీ పిచ్చి, మీరు రాజకుమారులారా, రేపటి రోజు మీరు ఈ భరతఖండాన్ని పాలించే రాజులా ఒక బంతి తీయలేకపోతున్నారా? 105 మంది ఉన్నారు మీరు, ఒక్కరికి నెత్తిలో గుజ్జు లేదు. ఎలా తీస్తామనేది అందరూ చూస్తున్నారు తప్ప తీయాలనే ఆలోచన ఎవరికి రావట్లేదు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నెత్తిలో ఖాళీ గుజ్జు ఉన్నది, ఏమీ లేదు. ఇప్పుడు ఆ బంతి బావిలో నుంచి తీయాలి అని చెప్పి ఏం చేశాడు, ఈ దర్భము అంటే గడ్డి, ఈ ఖాళీ గడ్డిలు ఉన్న చూడు ఇక్కడ, అలాంటి దర్భాన్ని తీసుకొని తన బాణంగా తయారు చేసి బంతికి కొట్టాడు. వెళ్ళి ఆ బంతిని తాకి స్టిఫ్గా నిల్చుంది. ఏం జరిగింది అసలు, ఏమైంది, అలా ఎలా జరిగింది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అందరూ అలా చూడడం మొదలు పెట్టారు. వెంటనే ఇంకో గడ్డిని తీసి ఇంకో బాణంగా సంధించాడు. అది ఎక్కడికి వెళ్ళి ఆగింది, మొదటి బాణం చివర ఆగింది అది వెళ్ళి. ఏమిరా ఇది, ఏమి జరుగుతుంది ఇక్కడ? అలా ఒక బాణం వెనుక ఒకటి కొడుతుంటే అది వెళ్ళి ఇంకో బాణం చివర ఆగి అది ఒక తాడులాగా తయారైంది. మెల్లగా తీసేసి ఇగోండ్రా బంతి అని చెప్పి వాని చేతికి ఇచ్చిందంట. ఓ అందరూ వావ్, అందరు చప్పట్లు కొట్టారంట. వావ్ వెరీ గుడ్. అట్లా బంతి వచ్చేసి వీడు గమనించి తాతగారు తాతగారు అని చెప్పి పరిగెత్తాడంట. ఎవరి దగ్గరికి? హస్తినపురానికి వెళ్ళాడు. తాతగారు భీష్మాచార్యులు వెళ్ళి భీష్మాచార్యుని దగ్గర చెప్పిండంట, తాతగారు తాతగారు ఒక అతను వచ్చి మా బంతి బావిలో పడిపోతే ఆ బావిలో నుంచి బంతి తీయడానికి ఆయన గడ్డి పొరుకని తీసుకొని బాణాలుగా చేసి తీసి మాకు ఇచ్చాడు తాతగారు. అదే ఎలా పాసిబుల్ అయింది? మేము ఆయనని ఎంట మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఆ రకంగా ద్రోణాచార్యుడు పాంచాల నగరం నుంచి హస్తినాపురానికి చేరాడు. ఇప్పుడు దాకా ఈయన టీచర్ కాలేదు, ఈయన టీచర్ అవ్వాలని అనుకోలేదు. ద్రోణాచార్యుడు అంటే ఎందుకు వచ్చిండు, ఎక్కడికి వెళ్దామని వచ్చిండు, ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? 4 ఆవులు ఇస్తాడేమో నా పిల్లోనికి అని చెప్పి. కానీ ఏం జరిగింది అక్కడ? అవమానం జరిగింది. ఆ అవమానంతో ఆయన వెంట తిరుగుతున్నప్పుడు హస్తినాపురానికి వచ్చింది. అక్కడ ఏం జరిగింది? బంతి బావిలో పడింది. ఆ 100 మంది తలకాయలు అట్లనే చూస్తున్నారు ఈ గాడిదలు. బంతి బయటికి వచ్చింది. ఆ బంతి తీసుకెళ్లి రాజుగారికి చెప్పారు. అప్పుడు అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడిని చూశాడు. సన్నగా పొడుగ్గా భుజాలు ఇంత వెడల్పుగా ఉన్నాయి ఆయనకి. అంటే అక్కడ మీ తెలుగులో కవి పరిచయం ఉంటుంది, కవి వర్ణిస్తూ ఉంటాడు చూడండి. ఏదైనా ఒక పద్యంలో కవి పద్యంలో వర్ణిస్తూ ఉంటాడు హిమాలయాలు ఏ రకంగా ఉన్నది. కొన్ని ఆ పద్యాలు మీ మేడం చెప్తా ఉంటే మీకు ఆ ఊహ రావాలి. సో ఇక్కడ భీష్ముడు ద్రోణాచార్యునికి చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే పొడుగ్గా భుజాలు ఇలా సాగి ఉన్నాయి. అంటే చాలా శక్తివంతుడు, బలవంతుడుగా కనిపిస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అంటే అప్పటికి అర్థమైపోయింది. గడ్డితో బాణం కొట్టాడంటే ఈయనలో ఏదో నైపుణ్యం ఉంది, ఈజ్ హ్యావింగ్ సమ్ టాలెంట్. సో ఇమీడియట్లీ ఏం చెప్పాడంట, వీళ్ళందరూ నా మనవళ్ళు, ఇగో కౌరవులు, వీళ్ళు పాండురాజుకి జన్మించాడు కాబట్టి పాండవులు అంటారు. కౌరవునికి ధృతరాష్ట్రునికి జన్మించాడు కాబట్టి వాళ్ళకి కౌరవులు అని పేరు వచ్చింది. పాండవులు ఎవరు కొడుకురా అంటే నువ్వు చెప్తారు కదా, ఫలానా రెడ్డి గారు, ఫలానా ఇంకా బయట అంటారు కదా. సో పాండురాజుకి పుట్టారు కాబట్టి వాళ్ళందరికీ పాండవులు అన్నారు, పాండురాజుకి పుట్టాడు కాబట్టి. సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత భీష్ముడు ఏం చేస్తాడు, ద్రోణాచార్యునికి నీలో ఏదో టాలెంట్ ఉంది, వీళ్ళందరికీ ఒక గురువు అనేవాడు అవసరం ఉంది, మీకు విలువిద్య బాగా తెలుసున్నట్టు. అంటే ఆ విలువిద్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది మళ్ళీ ఇంకో కథ ఉన్నది, పరశురాముని కథ ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను నేను. ప్రస్తుతానికి హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్మ్స్, అంటే విలువిద్యకి సంబంధించి అస్త్రము అంటే ఆయుధం. ఎలాంటి ఆయుధం అంటే ఒక ఆయుధాన్ని తీసుకుని మంత్రాన్ని ఉపదేశించి దాన్ని వాడడం, అలాంటి వాటిని అస్త్రాలు. బాణం అంటే బాణం తీసేయచ్చు, నాగస్త్రము, బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము, వరుణాస్త్రము, వీటికి పేర్లు ఏంటంటే ఆ అస్త్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ఉపదేశించినప్పుడు అందులో ఆ పవర్ వస్తుంది అనమాట.
అలాంటి పవర్స్ అన్ని కలిగిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఎవరు? ద్రోణాచార్య. సో ఆ విషయం గమనించి, అయ్యా వీళ్ళందరినీ నువ్వు విద్యాభ్యాసం నేర్పించాలి, నీకు ఉండడానికి ఇల్లు, సరైన గౌరవం కల్పిస్తే. ఈయన ఏం అడగలేదు, అడగకుండానే ఆయన అన్ని ఇచ్చేసింది. ఆయనేమో అడగడానికి పోయిండు, అడగడానికి పోతే అవమానించి తిరిగి పంపించింది. సో ఆ రకంగా ద్రోణాచార్యుడు హస్తినాపురానికి చేరి పాండవులకి కౌరవులకి గురువు అయ్యాడు. ఇది